బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదకు జనగామ నర్మెట మధ్యలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో నర్మెట జనగామల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మార్గంలో వాహనాలను మళ్లిస్తున్నారు. జనగామలో వరద బీభత్సం దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక వరదకు జనగామ నర్మెట మధ్యలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. దీంతో నర్మెట జనగామల మధ్య అయితే ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయాయి. ఇక అదే మార్గంలో వాహనాలు ఏవైతే రాకపోకల కోసం వస్తున్న వాహనాలను వాటిని అయితే ప్రస్తుతం దారి మళ్లిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, నర్మెట జనగామ మధ్యలో బ్రిడ్జ్ కూలిపోవటం మీద డీటెయిల్స్ ఏంటి? మధ్యాహ్నం నుంచి కూడా అటు జనగామ జిల్లా వ్యాప్తంగా వరదల ప్రభావం తీవ్రంగా పెరిగింది. దీంతో దాదాపు 24 గ్రామాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి లోపల వరద నీటి లోపల చిక్కుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా నర్మెట నుంచి జనగామకు వచ్చేటువంటి నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి కూడా పూర్తిగా వరద నీళ్ళ కొట్టుకుపోవడంతో దాదాపు 24 గ్రామాలకు జనగామ టౌన్ లోకి రావడానికి రాకపోకలు కంప్లీట్ గా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటుగా దేవరూపల మండలంలోని కడవెండి వాగు తీవ్ర స్థాయిలో ప్రవహిస్తుండడంతో దాదాపు 4 గ్రామాలు కూడా ఇతర బాహ్య గ్రామాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయి జలదిగ్బంధంలో చిక్కునే ఉన్నాయి. ఇక దాంతో పాటు జనగామ హైవేపై హైదరాబాద్ వరంగల్ హైవేపై కూడా భారీ స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో పూర్తిగా హైదరాబాద్ కు రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అధికారులు భారీ స్థాయి జేసీబీలను హిటాచీలను ఉపయోగించి వరద నీటిని మళ్లిస్తూ తాత్కాలికంగా మరమ్మతులు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఉదయం నుంచి కూడా వర్షాల ప్రభావం జనగామ జిల్లాపై లేదని భావిస్తూనే వచ్చారు. కానీ మధ్యాహ్నం నుంచే వర్షం పెరుగుతుంది, వరదల ప్రభావం పెరుగుతుండటంతో దాదాపుగా జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 284 చెరువులు కూడా పూర్తిగా నిండుకున్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రాత్రి వరకు కూడా ఇదే వరద కొనసాగితే చెరువులు తెగి ఊర్లపై పడి పూర్తి స్థాయిలో జల ప్రళయం సంభవించే అవకాశం ఉండడంతో పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇక రోడ్లు ధ్వంసమవుతున్న రోడ్లకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆల్టర్నేట్ వేలు ఏర్పాటు చేయాలి. అటువైపు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు ఆల్టర్నేట్ రూట్లను కూడా వాహనదారులను డైవర్ట్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. ఏ నిమిషం లోపల ఏ రహదారి కూలుతుందో, ఎక్కడ ఏ వంతెన కూలుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయంటూ కూడా సీరియస్ గా ఉన్న నేపథ్యం లోపల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తూనే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకైతే అన్ని విభాగాల అధికారులతో సమాయత్తమై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి జనగామ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ వేణు.